ఓకే, మనకి అమాయకత్వం అనే కథ చూడండి. మనకి కథల పుస్తకంలో ఇచ్చినటువంటి మన కథల పుస్తకంలో ఏ పేజీలో ఉందంటే 18వ పేజీలో ఉంది మనకి. ఓకేనా? దాంట్లో అమాయకత్వం కథ ఒకసారి. అమాయకత్వం అంటే ఏంటి? తెలియనితనం. వెరీ గుడ్, తెలియనితనం అనమాట. అమాయకత్వం అంటే ఏంటి? తెలియనితనం. అంటే ఏదైనా సరే గుడ్డిగా ఏదైనా సరే చెప్పారనుకోండి, అంటే మనకు అందరికీ బాగా తెలిసిన విషయాన్ని కూడా తెలియకుండా ఉండటం అనమాట. కొన్ని విషయాలు, చిన్న విషయాలు కూడా వాళ్ళకంటే తెలియని వాళ్ళు చెప్పినా సరే ఇది నిజమేనేమో నమ్మడాన్నే అమాయకత్వం అంటారు. ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? మీరు ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మనం ఇచ్చే కృత్యం ఏం చెప్పా? సంయుక్తాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు అని చెప్పిన కదా. మీరు ఏం చేయాలి? సంయుక్తాక్షర పదం అంటే ఏంటి? వేరే వత్తు వేరే అక్షరం. ఒక అక్షరానికి అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా రావడం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా రావడం. అంటే కా కింద కావత్తే వచ్చింది, గా కింద గావత్తే వచ్చింది, చా కింద చావత్తే వస్తుంది. ఇక్కడ మాత్రం చూడండి, సంయుక్త అక్షర పదాలు అంటే చూడండి, సంయుక్త అంటే ఏంటి? కా కింద ఏవత్తు వచ్చింది? తావత్తు. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఇది కూడా ద్విత్వ అనేది కూడా సంయుక్తాక్షర పదమే. అవునా? సంయుక్త అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంయుక్తాక్షరం అంటే ఏంటి? సంయుక్త అంటే దీంట్లోనే ఉంది ఎగ్జాంపుల్ కూడా. కా కింద తావత్తు అంటే కా కింద ఏ ఒత్తు వచ్చింది? తావత్తు వచ్చింది. కాబట్టి ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వచ్చింది కాబట్టి అది ఏ అక్షరం? ఏ పదం? సంయుక్తాక్షర పదం. అలాంటి పదాలు. ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరం కింద? ఆ అక్షరమే ఒత్తుగా రావడం. చూడండి, ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. 10 లక్షలు అంటే ఒకసారి చూడండి, ఒకసారి దాంట్లో 10 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి ఒకసారి చూడండి. 1s 10s అంతేనా? 1s 10s 100 1000 10,000 10,00,000. జీరోలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి? 7 స్థానాలు. దాంట్లో జీరోలు ఎన్ని? 6. ఓకేనా? ఇప్పుడు అతనికి లాటరీ వచ్చిన విషయం కొంతమంది మోసగాళ్ళకు తెలిసింది. మోసగాళ్ళు అంటే ఎవరు? దొంగలనే కాదు, మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏదో ఒక రూపంలో మనకి మన తెలియకుండా వాళ్ళు సొంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అనమాట. వాళ్ళు మనం మోసగాళ్ళని అంటాం. అతడి వద్ద నుండి ఎలాగైనా డబ్బు కాజేయాలని అనుకున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే సంయుక్తాక్షరం ద్విత్వాక్షరానికి అండర్లైన్ చేసుకుంటుండాలి నేను చదివేటప్పుడే. అనుకున్నారు. ఏమనుకున్నారు? ఎలాగైనా సరే వాడి దగ్గర ఉన్న డబ్బుని మనం కాజేయాలి. కాజేయటం అంటే ఏంటి? దోచేసుకోవాలి లేదా దొబ్బేయాలి. లేదంటే ఎలాగైనా సరే దాన్ని మనం సొంతం చేసుకోవాలి. అది ఎలాగైనా సరే. మరి వీళ్ళు ఎలా సొంతం చేసుకుంటారు అసలు? వీళ్ళు మోసగాళ్ళు కాబట్టి ఏదే విధంగా వాడిని సిద్ధయ్యను మోసం చేసి మనం సొంతం చేసుకోవాలనుకున్నారు. సిద్ధయ్య ఇంటి కాపలా కొరకు 4 కుక్కలను కొనుగోలు చేసి వాటిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. సిద్ధయ్య ఏం చేస్తున్నాడు? 4 కుక్కల్ని 4 కుక్కలను కొనుగోలు చేయటం అంటే ఏంటి? కొనుక్కొని వాటిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికి. వేటిని తీసుకొని వస్తున్నాడు? కుక్కలని. మార్గ మధ్యంలో మోసగాళ్ళు అతన్ని చూశారు. మార్గ మధ్యమం అంటే వచ్చే దారిలో, అంటే ఇంటికి వచ్చే దారిలో మధ్యలో. ఓకేనా? మోసగాళ్ళు అతన్ని చూశారు. ఒకడు అతని వద్దకు వచ్చి వాడి దగ్గరకు వచ్చి, అంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు అనమాట. దగ్గరకు వచ్చి ఏమన్నా, ఏంటి బాబు సింహాలను వెంట పెట్టుకొని వస్తున్నావు అని అడిగాడు. ఏమని అన్నాడు? సింహాలను వెంట పెట్టుకొని వస్తున్నావు ఏంటి అని అన్నాడు. అనగానే మరి సిద్ధయ్య ఏం కొనుక్కొని వెళ్తున్నా అనుకుంటున్నాడు? కుక్కల్ని. కానీ వీళ్ళేమన్నారు? సింహాలు. ఏంటి వీడు పిచ్చోడా అని అనుకొని సిద్ధయ్య ముందుకు వెళ్ళాడు. వీడు ఏమనుకున్నంటే, అరే ఏంటి వీడు పిచ్చోడా, నేను కుక్కలు కొనుక్కొని వెళ్తుంటే సింహాలు అంటాడేంటి వీడు
అని చెప్పేసి అనుకున్నాడు. ఏది ఫస్ట్ వాడు ఎదురుపడినప్పుడు అట్లా అనుకున్నాడు. అంటే ఫస్ట్ వాడు ఎదురుపడి సింహాలు అన్నప్పుడు సిద్ధయ్య నమ్మినా నమ్మలేదు. వాడినే పిచ్చోడు అనుకోండు. ఏది సింహాలు అన్నాడే వాడు పిచ్చోడు అనుకున్నాడు. మరొక మోసగాడు వచ్చి సింహాలు ఎందుకయ్యా నీకు అన్నాడు. ఇంకొకడు వచ్చామండు సింహాలు ఎందుకయ్యా నీకు అన్నాడు. అనేసరికి సిద్ధయ్యకి డౌట్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ వాడు వచ్చినప్పుడు సింహాలు అంటే వాడు సింహాలు కాదేమో, ఈ కుక్కలు చూసి సింహాలు అనుకుంటాను పిచ్చోడు అనుకున్నా, మళ్ళీ వీడు కూడా సింహాలే అంటుండే రెండో వాడు కూడా అని చెప్పేసి అనుకున్నావు. ఎవరు అనుకుంది? సిద్ధయ్య. నేను తెస్తుంది కుక్కలు కాదు సింహాలే అనుకున్నాడు. రెండో వాడు అనగానే ఏమనిపించింది? వీడికి డౌట్ వచ్చేసింది. నేను తీసుకొచ్చింది ఏంటి? కుక్కలు కాదు సింహాలు అని అనుకున్నాడు. కానీ వీడు కొన్నది కుక్కలే. వాళ్ళిద్దరు అనేసరికి వీడికి కూడా ఏమనిపించింది? అవి సింహాలేనేమో నేను కొనుక్కుంది అని చెప్పేసి డౌట్ వచ్చేసింది. వాటిని అక్కడే ఒక చెట్టుకి కట్టేసి, అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టుకి కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ప్రశాంతంగా. ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంతలో ఆ మోసగాళ్ళు రాత్రి 12 గంటలకి అతని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బును మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. నైట్ 12ంటికి వచ్చేసారు. అక్కడికి వచ్చి ఏం చేశారు? డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళారు. తెల్లవారుజామున చూసేసరికి దొంగతనం జరిగి ఉంది. ఇల్లు మొత్తం కూడా చిందరవందరగా ఉంటుంది. దొంగతనం జరిగిన ఇల్లు ఎలా ఉంటది? చక్కగా ఎక్కడ నీటికి సర్దులు ఉంటాయా? మొత్తం చిందరవందర. చిందరవందర అంటే ఏంటి? క్రమ పద్ధతిలో లేకపోవడం. వెరీ గుడ్. క్రమ పద్ధతిలో లేకపోవడం. ఏడుస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు కట్టేసిన కుక్కలు ఉన్నాయి. ఏడుచుకుంటూ మరి వెళ్ళాడు. వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కుక్కలు కట్టేసిన దగ్గరికి వెళ్తే కుక్కలు అక్కడ కట్టేసే ఉన్నాయి. అంటే దొంగలు నాకు సింహాలు అని అబద్ధం చెప్పి మోసం చేశారని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? మరి దీంట్లో అమాయకత్వం ఎవరిది? దొంగలదా సిద్ధయ్యదా? అంటే సిద్ధయ్య కుక్కలను సింహాలు అంటే నమ్మడం ఏం అమాయకత్వం? అవునా? నమ్మచాలా? నమ్మకూడదు. మరి దీంట్లో ఇప్పుడు ఒక కృత్యం చేద్దాం, ఒక యాక్టివిటీ చేద్దాం. దాంట్లో ఏంటంటే మనకి సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షర పదాలు ఈ పాఠంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక్కొక్క లైన్ లో సంయుక్తాక్షరం ఏది మీరు ఎక్కడ రాయమంటే అక్కడే రాస్తా. ఏ పదం రాయమంటే ఆ పదమే రాస్తా. రిషిత సైలెంట్ గా ఉండాలి. సంయుక్తాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు మీరు ఎక్కడ రాయమంటే అదే రాస్తా. మీరు తప్పు చెప్పినా సరే సంయుక్తాక్షరం వైపు రాయమంటారా ద్విత్వాక్షరం వైపు రాయమంటారా అనేది మీరు నాకు చెప్తే రాస్తా. అది తప్ప రైట్ అనేది తర్వాత సరి చేసుకుందాం. కానీ మాక్సిమం ఏం చేయాలి? మీరు తప్పు లేకుండానే చెప్పాలి. ఫస్ట్ లైన్ చూడండి. ఒక ఊరిలో చదవండి. స్టోరీ చూసుకుంటే వెళ్ళండి. సిద్ధయ్య. సిద్ధయ్య ద్విత్వాక్షరాంట్లో రాయాలి సార్. వెరీ గుడ్. సిద్ధయ్య. వ్యక్తి సంయుక్తాక్షరం. వెరీ గుడ్. వ్యక్తి. వచ్చింది ద్విత్వాక్షరం సార్. వచ్చింది ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షరం సార్. నెక్స్ట్. వచ్చిన ద్విత్వాక్షరం సార్. ద్విత్వాక్షరం సార్. వెరీ గుడ్. క్లారిటీగా ఉండాలి అందుకని. ఓకేనా? అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. మోసగాళ్లకు. మోసగాళ్లకు ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షరం సార్. అక్కడ మీకు ఒక విషయం చెప్పా. అలా కింద లావత్తు ఇచ్చిన వాడు లా కింద లావత్తు కాదు. అవునా? యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు లా కింద అలా వస్తే ఉండేది. మరి అసలు ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట. సంయుక్తాక్షరం కింద రాయాలా ద్విత్వాక్షరం కింద రాయాలా అనేది కూడా ఇది ఒక కన్ఫ్యూజన్. ఓకేనా? తర్వాత చూడండి. వద్ద ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షర పదాలు సార్. డబ్బు. డబ్బు ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షర పదాలు సార్. అనుకున్నారు.
ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షరం సార్. కుక్కలు కుక్కను కుక్కలను కుక్కలను ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షరం సార్. వస్తున్నాడు ఇది ఎక్కడ రాయాలి చెప్పండి? సంయుక్తాక్షరం సార్. సంయుక్తాక్షరంలోనూ రాయొచ్చు, ద్విత్వాక్షరంలోనూ రాయొచ్చు. ఎందుకని? వస్తున్నాడు సూ కింద తావత్తు, ఆ పదం సంయుక్తాక్షరం. అదే వస్తున్నాడు ఇక్కడ నా కింద నావత్తు ద్విత్వాక్షరం, రెండు పక్కల రాయండి. ఓకేనా? నెక్స్ట్ మార్గ మధ్యంలో మార్గ మధ్యంలో మధ్యంలో సంయుక్తాక్షరం సార్. ఎన్ని ఉన్నాయి దీంట్లో? రెండు ఉన్నాయి వర్డ్స్. తర్వాత మోసగాళ్ళు మోసగాళ్ళు అతన్ని చూశారు. ఒకడు అతని వద్దకు, వద్ద రాసిన ఆల్రెడీ, వచ్చి వచ్చింది ఇక్కడ. తర్వాత ఏం చెప్పండి? వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని ఎక్కడ రాయాలి? వెంట పెట్టుకుని ద్విత్వాక్షరం సార్. వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని అన్నాడు. పిచ్చోడా పిచ్చోడా ద్విత్వాక్షరం సార్. చూడండి ఎన్ని వచ్చాయి ద్విత్వాక్షరాలు. మళ్ళీ ఇప్పుడు సంయుక్తాక్షరాలు చెప్పండి. ద్విత్వాక్షరాలు చాలా వచ్చాయి కదా, ఓన్లీ సంయుక్తాక్షరాల వరకు సంయుక్తాక్షర పదాలు చెప్పండి. పూర్తిగా పూర్తిగా ఇది ఎందుకు సంయుక్తాక్షరం? రీ కింద తావత్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ రాత్రి రాత్రి. నెక్స్ట్ ఏడుస్తూ ఏడుస్తూ. ఇంట్లో ఏంటమ్మా? ఇంట్లో ఇంట్లో. ఇంకా చూస్తే చూస్తే. ఇంకా అంతే సార్. వెరీ గుడ్. అంతే. ద్విత్వాక్షర పదాలు ఎక్కువ ఈ కథలో, అవునా? రేపు మనం మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి అంటే దీంట్లో నామవాచకాలు ఏంటి అంటే పేరును తెలియజేసేది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకా మనకి క్రియలు అంటే పనులు తెలియజేసే పదాలు ఇంటి దగ్గర రాసుకొని రావాలి. ఓకేనా? చూడండి ఇక్కడ నామవాచకాలు అంటే ఏంటంటే ఇక్కడ సిద్ధయ్య అనేది ఏంటి? పేరే కదా, అది నామవాచకమే, అవునా? నెక్స్ట్ కుక్క, సింహం, ఇవన్నీ ఏంటి? నామవాచకాలే. మరి క్రియలు ఏంటి? వచ్చింది వచ్చింది, వెరీ గుడ్. తెలిసింది తెలిసింది. అన్నాడు అన్నాడు, అనడం అనేది క్రియ. ఇలాంటివి మొత్తం కూడా మీరు రాసుకొని రావాలి. నామవాచకాలకి నామవాచకాలే, క్రియలకి క్రియలే సపరేట్ గా రాసుకొని రావాలి. ఓకేనా? ఓకే, గుడ్.